హాయ్ అండి. ఇది పెళ్ళికొడుకుని చేసింది థర్డ్ డే. ఇలా పిల్లర్గా వేసి పెళ్ళికైతే వేస్తారండి. ఇది పెళ్ళర్గా అంటే పొలం మట్టి తెచ్చి పొలం మట్టితో వేస్తారండి. పెళ్ళర్గు ముందు ముగ్గేసి దాని మీద పెళ్ళర్గా వేస్తారండి. ఇది ఓన్లీ పూ షేప్లో వస్తుంది. ఓన్లీ ఇది ఆడపడుల చేత వేస్తారు. ఇంటి కోడలు ఇందులో చేయి పెట్టరు. పెళ్ళర్గా వేసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ ముగ్గు పిండి నల్లబొక్కుతో దాన్ని డెకరేషన్ చేసి పువ్వులు తాటి డెకరేట్ చేస్తారండి. ఇది పెళ్ళర్గా అయిపోయిన తర్వాత పేటేసి పెళ్ళికొడుకుని కూర్చోపెట్టి పెళ్ళికత్ర అంతా అయిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తారండి. అవి అలవేలు కుండలతో చేస్తారు. మామూలుగా తీసుకురారు. అలవేలు కుండలను తెచ్చి వాటితో నీళ్ళు తెచ్చి వాటితో స్నానం చేస్తారు. అవి స్నానం చేయించాక మళ్ళీ వాటితో నీళ్ళు తెచ్చి అవి మూలలో పెడతారండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ శతమానం తీసుకురావడం, శతమానం తర్వాత మళ్ళీ బాజకాలు తీసుకురావడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకే రోజు మార్నింగే 10 లోపు అన్నీ అయిపోవాలండి. తర్వాత పెళ్ళికి స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ దగ్గర పెళ్ళి. మా అత్తగారు అయితే అబ్బాయికి చేస్తారు, అమ్మాయికి చేస్తారు. కొంతమందికి అబ్బాయికి చేయరు, అమ్మాయికే చేస్తారు. ఎందుకంటే గౌరీదేవిని పెళ్ళి అవ్వకుండా ఇంటి దగ్గర నుంచి పంపించరు. అంటే లక్ష్మీదేవితో సమానం కదండి. అందుకే అమ్మాయిని వడి బియ్యంతో పంపిస్తారు.